హీరో తేజ సజ్జా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రికార్డు ద్వారా ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత స్థానంలో నిలిచారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా వెనకబడ్డారు. హనుమాన్ తర్వాత విడుదలైన మిరాయి సినిమా కూడా విదేశాల్లో $2.5 మిలియన్ రాబట్టింది. ప్రభాస్ సినిమాలు సలార్, కల్కి, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు RRR, దేవర విదేశాల్లో ఈ మార్క్ సాధించాయి. తిరిగి ఈ మార్క్ అందుకున్న మూడో హీరోగా తేజ నిలిచారు. చాలా జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుంటూ వాటిని పాన్ ఇండియా సినిమాలుగా మలుస్తూ కెరీర్లో ముందుకు వెళ్తున్న తేజ భవిష్యత్తులో మరో 4 సినిమాలు ఇలాంటివే చేయగలిగితే స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకుని వారందరికీ సవాల్ విసిరే స్టేజ్కు చేరుకుంటారు. ఈలోగా కొంతమంది తేజను తొక్కేయాలనే ప్రయత్నాలు చేయకుండా ఉంటే చాలు. భారీ బడ్జెట్లు అవసరం లేదు, స్టార్ డైరెక్టర్లు అవసరం లేదు, కథ బాగుంటే చాలు అని నమ్మి సినిమాలు చేస్తున్నందుకు తేజ సజ్జా మంచి ఫలితాలను రాబడుతున్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మిరాయిలో రితికా నాయక్, మంచు మనోజ్, శ్రియ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 5 రోజుల్లోనే 100 కోట్లు రాబట్టింది. రెండో వారంలో కూడా వసూళ్ల ప్రభంజనాన్ని కొనసాగిస్తుంది. తేజ, మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలు, గ్రాఫిక్స్, విజువల్స్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారని చెప్పొచ్చు. విదేశాల్లో $2.5 మిలియన్ దాటి $3 మిలియన్ దిశగా పయనిస్తోందని చిత్ర బృందం ప్రకటించింది.